Hi, welcome to Law Prapancham, Part 2 of the Protection of Women from Domestic Violence Act 2005. Part 1లో చాప్టర్ 3 11 సెక్షన్స్ అంటే డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ వరకు మనం కంప్లీట్ చేసాం. ఈరోజు చాప్టర్ 4 స్టార్ట్ చేసుకుందాం. ప్రొసీజర్ ఫర్ అబ్టైనింగ్ ఆర్డర్స్ ఆఫ్ రిలీఫ్స్. ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? సెక్షన్ 12 to 29 వరకు ఉన్నాయి. సెక్షన్ 12 అప్లికేషన్ టు మ్యాజిస్ట్రేట్. ఈ సెక్షన్ ద్వారా ఈ యాక్ట్లోని కొన్ని రిలీఫ్స్ని అడగచ్చు. అగ్రీవ్డ్ పర్సన్ కానీ లేదా ప్రొటెక్షన్ ఆఫీసర్ కానీ ఎవరైనా సరే అగ్రీవ్డ్ పర్సన్ తరఫున మ్యాజిస్ట్రేట్ని అప్లికేషన్ పెట్టుకొని అడగచ్చు అనమాట 1 or 2 రిలీఫ్స్. బట్ ఏదైనా ఆర్డర్ పాస్ చేసే కన్నా ముందు అంటే అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, దాని మీద ఏదైనా ఆర్డర్ పాస్ చేసే కన్నా ముందు మ్యాజిస్ట్రేట్ గారు డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ని ఒకసారి పరిశీలించుకొని దాన్ని కన్సిడర్ చేసుకొని వీళ్ళకి వాళ్ళు అడిగిన రిలీఫ్స్ గ్రాంట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు. ఆ డిఐఆర్ అంటే డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్టు మ్యాజిస్ట్రేట్కి ఎవరిస్తారండి? ప్రొటెక్షన్ ఆఫీసర్ కానీ లేదా సర్వీస్ ప్రొవైడర్ కానీ పంపిస్తారు. ఈ ఆర్డర్స్లో అంటే రిలీఫ్స్ అడుగుతారు కదా అప్లికేషన్ పెట్టుకొని, అందులో కాంపన్సేషన్ ఆర్డర్ కూడా అడగచ్చు. దేనికి? డ్యామేజెస్ అయి ఉంటాయి కదా అగ్రీవ్డ్ పర్సన్కి, ఇంజురీసో లేకపోతే ఇంకేదన్నా ప్రాపర్టీకి డ్యామేజో అలాంటివన్నీ అయి ఉంటాయి కదా డొమెస్టిక్ వైలెన్స్ వల్ల. సో ఎవరి వల్ల అవుతాయి? రెస్పాండెంట్ వల్ల అవుతాయి. సో వాటికైనటువంటి కాంపన్సేషన్ ఈ రిలీఫ్స్లో అడగచ్చు. ఇలాంటి ఏవైనా అప్లికేషన్ కనుక తీసుకుంటే అప్లికేషన్ తీసుకున్న 3 రోజుల లోపల మనకి ఫస్ట్ హియరింగ్ అనేది ఫిక్స్ చేయాలి ఈ విషయం మీద. ఓన్లీ కాంపన్సేషనే అడగాల అండి అంటే లేదు. సెక్షన్ 18 నుంచి 22 వరకు ఉన్న ఆర్డర్స్లో రిలీఫ్స్లో ఏదైనా మనం అడగచ్చు అనమాట. అయితే అప్లికేషన్ పెట్టుకున్న 3 days లోపల ఫస్ట్ హియరింగ్ యొక్క డేట్ ఫిక్స్ చేయాలి కదా. ఫస్ట్ హియరింగ్ దగ్గర నుంచి వితిన్ 60 days లోపల అప్లికేషన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలి మ్యాజిస్ట్రేట్ గారు. సెక్షన్ 13 సర్వీస్ ఆఫ్ నోటీస్. మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ హియరింగ్ కి సంబంధించి డేట్ ఫిక్స్ చేసి ఫస్ట్ హియరింగ్ అయిన మాక్సిమం 2 days లోపల సర్వీస్ ఆఫ్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? రెస్పాండెంట్కి ఇవ్వాలి. ఎవరి ద్వారా ఇవ్వాలి? ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఆఫీసర్ ద్వారా రెస్పాండెంట్కి నోటీస్ ఇస్తారు కదా, దాన్ని ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్గా కన్సిడర్ చేస్తారు ఇక్కడ. ఆర్ ఎల్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్కి బదులుగా మ్యాజిస్ట్రేట్ గారు ఇంకెవరినైనా నియమించారనుకోండి ఈ సర్వీస్ ఆఫ్ నోటీస్ ఇవ్వడానికి, వారి ద్వారా అయినా ఇప్పించవచ్చు. అది కూడా ప్రూఫ్గానే కన్సిడర్ చేస్తారు ఇక్కడ. వితిన్ 2 days లోపల కనుక ఇవ్వలేకపోతే సర్వీస్ ఆఫ్ నోటీస్, తర్వాత రీజనబుల్ టైం ఏదైతే ఉందో అది చూసుకొని అప్పుడు సర్వీస్ ఆఫ్ నోటీస్ని ప్రొటెక్షన్ ఆఫీసర్ ద్వారా మనకి రెస్పాండెంట్కి ఇప్పిస్తారు. సెక్షన్ 14 కౌన్సిలింగ్. ఈ కేసెస్ యొక్క ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు కనుక అనుకుంటే అగ్రీవ్డ్ పర్సన్ని కానీ రెస్పాండెంట్ని కానీ సింగిల్గా కానీ లేదా జాయింట్గా కానీ కౌన్సిలింగ్కి వెళ్ళమని చెప్తారు. ఈ కౌన్సిలింగ్ ఎవరు చేస్తారు? క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్కి వెళ్ళమని డైరెక్ట్ చేసిన దగ్గర నుంచి వితిన్ 2 months లోపల అంటే 2 నెలలు దాటకుండా మనకి ఇక్కడ నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు మ్యాజిస్ట్రేట్. సెక్షన్ 15 అసిస్టెన్స్ ఆఫ్ వెల్ఫేర్ ఎక్స్పర్ట్. ఇక్కడ వెల్ఫేర్ ఎక్స్పర్ట్ వచ్చి ఉమెన్ అయి ఉంటారు. అప్లికేషన్ ని డిస్పోజ్ ఆఫ్ చేయడానికైనా ఫంక్షన్స్ ని డిశ్చార్జ్ చేయడానికైనా వెల్ఫేర్ ఎక్స్పర్ట్ మ్యాజిస్ట్రేట్ కి అసిస్ట్ చేస్తారు. ఈ వెల్ఫేర్ ఎక్స్పర్ట్ ఇక్కడ అగ్రీవ్డ్ పర్సన్ కి రిలేటెడ్ అయినా అయి ఉండొచ్చు, కాకపోయినా అయి ఉండొచ్చు. బయట పర్సన్ అయినా సరే ఇక్కడ సెక్యూర్ చేసుకుంటారనమాట మ్యాజిస్ట్రేట్ కి ఇందులో హెల్ప్ అవ్వడానికి. సెక్షన్ 12 నుంచి 16 వరకు మీరు చూసుకుంటే ప్రొసీజర్ అనమాట. దేని తర్వాత ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సెక్షన్ 16 వచ్చి ప్రొసీడింగ్స్ టు బి హెల్డ్ ఇన్ కెమెరా. ఇది మనం ఇంకెక్కడో విన్నట్టున్నాం కదా. హిందూ మ్యారేజ్ లో కూడా ఈ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అనే సెక్షన్ ఉంది. అండ్ ఈ సెక్షన్ చదివేటప్పుడు రీడ్ విత్ సెక్షన్ 327, 237 ఆఫ్ సిఆర్పిసి. అగ్రీడ్ పర్సన్ కానీ లేదా రెస్పాండెంట్ కానీ ఎవరైనా సరే వాళ్ళు అనుకుంటే ఈ ప్రొసీడింగ్స్ అనేవి ఇన్ కెమెరా జరగాలని, అంటే కొద్ది మంది మధ్యలో అంటే వాళ్ళ వరకే, బోత్ ద కౌన్సిల్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ వరకే ఉంటారనమాట. లేదా వాళ్ళెవరు వద్దు మీరే ఉండండి అని మ్యాజిస్ట్రేట్ని అడిగినా ఏదో కొంతమందిని మాత్రమే అలో చేస్తారనమాట. దాన్ని ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటాం. ఎలాగో వీటన్నిటిని రికార్డ్ చేస్తారు ఫర్దర్ ప్రూఫ్గా. సెక్షన్ 17 రైట్ టు రిసైడ్ ఇన్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్. అగ్రీవ్డ్ పర్సన్ కి తను ఏదైతే ఇంట్లో ఉంటుందో, ఎక్కడైతే డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందో అదే ఇంట్లో తను ఉండాలనుకుంటే అదే ఇంట్లో ఉండొచ్చు. అగ్రీవ్డ్ పర్సన్ కి ఆ ప్రాపర్టీ మీద రైట్ ఉన్నా లేకపోయినా, అది తన పేరునున్న డాక్యుమెంట్ అయినా టైటిల్ లేకపోయినా సరే, షీ హ్యాస్ ద రైట్ టు లివ్ ఇన్ దట్ హౌస్. అగ్రీవ్డ్ పార్టీ షల్ నాట్ బి ఎవెక్టెడ్ బై ద రెస్పాండెంట్. కుదిరితే ఇంకా రెస్పాండెంట్నే బయటికి పంపించే అవకాశం కూడా ఉంది. లేదా తను సపరేట్గా అగ్రీవ్డ్ పర్సన్ సపరేట్గా ఉండాలనుకుంటే తను ఉండాలనుకున్న ఇంటికి రెంట్ కూడా రెస్పాండెంట్ ద్వారా కట్టించే అవకాశం ఉంది ఈ యాక్ట్ ద్వారా.
సెక్షన్ 18 నుంచి 22 వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి రిలీఫ్స్ ఆర్డర్స్ స్టార్ట్ అవుతాయి. సెక్షన్ 18 ప్రొటెక్షన్ ఆర్డర్. అగ్రీవ్డ్ పర్సన్ కనుక తను ఉంటున్న షేర్డ్ హౌస్ హోల్డ్ లేదా తను ఉంటున్న ఇంట్లో రెస్పాండెంట్తో కలిసి ఉంటున్నారండి. అప్పుడు తనకు అక్కడ సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అదే ప్లేస్లో, అక్కడ ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుందేమో అన్న ఫీల్లో భయంగా తను కనుక మ్యాజిస్ట్రేట్కి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొటెక్షన్ ఆర్డర్ కావాలి సార్, నాకు చాలా అన్సెక్యూర్డ్గా ఉంది అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ గారు పరిశీలించి ఈ ఆర్డర్ని పాస్ చేయొచ్చు. ఇఫ్ ఆ అగ్రీవ్డ్ పర్సన్ కనుక వర్కింగ్ ఉమెన్ అయితే అప్పుడు ఏదైతే తను వర్క్ చేస్తున్న ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోకి రెస్పాండెంట్ని ఎంటర్ అవ్వనివ్వరు అనమాట. ఎంటర్ అవ్వడానికి లేదు రెస్పాండెంట్ ఈ ప్రొటెక్షన్ ఆర్డర్ కనుక తనకి గ్రాంట్ చేస్తే. ఇఫ్ ఆ అగ్రీవ్డ్ పార్టీ కనుక చైల్డ్ అనుకోండి, స్కూల్ తను ఏదైతే స్కూల్ ట్యూషన్స్ ఉంటుందో ఆ సరౌండింగ్స్కి కూడా వెళ్ళడానికి లేదనమాట, రెస్పాండెంట్ ఎంటర్ అవ్వడానికి లేదు. అగ్రీవ్డ్ పర్సన్ని రెస్పాండెంట్ ఏ విధమైన మోడ్స్లో కాంటాక్ట్ అవ్వడానికి కూడా లేదు. ఫోన్ చేయడం, మెయిల్ చేయడం, ఇలా ఎలాంటి కమ్యూనికేషన్ చేయాలన్న ఇది కూడా రెస్పాండెంట్ చేయకూడదు. రెస్పాండెంట్ అగ్రీవ్డ్ పర్సన్ యొక్క రిలేటివ్స్ని కాంటాక్ట్ అవ్వకూడదు, కలవకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, హెరాస్ చేయకూడదు, బెదిరించకూడదు ఈ ప్రొటెక్షన్ ఆర్డర్ కనుక గ్రాంట్ చేస్తే. ఇఫ్ వాళ్ళిద్దరికి రెస్పాండెంట్కి అగ్రీవ్డ్ పర్సన్కి కనుక కలిపి జాయింట్ అకౌంట్ ఉంది అనుకోండి, అప్పుడు ఆ అకౌంట్ని మనీ విత్డ్రా చేయడం కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఆ అకౌంట్ని క్లోజ్ చేయించడం కానీ అలాంటివేవి చేసే రైట్ రెస్పాండెంట్కి లేదు ఈ ప్రొటెక్షన్ ఆర్డర్ ద్వారా. సెక్షన్ 19 రెసిడెన్స్ ఆర్డర్. అగ్రీవ్డ్ పర్సన్ రెస్పాండెంట్తో కలిసి ఉండలేక ఇబ్బంది పడుతుంది అనుకోండి, హెరాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు కోర్టుని కనుక అడిగితే ఈ ఆర్డర్ గ్రాంట్ చేయొచ్చు మ్యాజిస్ట్రేట్ రెసిడెన్స్ ఆర్డర్ని. దీని ప్రకారం ఏంటి, అగ్రీవ్డ్ పర్సన్ని ఇబ్బంది పెట్టకూడదు అనమాట. హౌస్లో నుండి వెళ్ళిపోయేలాగా మాట్లాడడం, వెళ్ళిపోయేలాగా చేయడం, ఆ హౌస్ని అమ్మేయడానికి చూడటం, లేకపోతే మార్టగేజ్ చేయడం, ఇలాంటివేవి కూడా ఈ ఆర్డర్ గ్రాంట్ చేసిన తర్వాత రెస్పాండెంట్ చేయకూడదు. ఇన్ కేస్ రెస్పాండెంట్ కనుక అడల్ట్ మేల్ అనుకోండి, అప్పుడు కోర్టు ఆర్డర్ చేస్తుంది అనమాట అతన్నే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పి. ఇఫ్ రెస్పాండెంట్ కనుక ఫీమేల్ అనుకోండి, అప్పుడు ఆ రెస్పాండెంట్కి అదే ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది అనమాట అగ్రీవ్డ్ పర్సన్తో కలిసి ఉండడానికి. మేల్ అయితేనే ఇక్కడ బయటికి పంపిస్తారు. అగ్రీవ్డ్ పర్సన్ షేర్డ్ హౌస్ హోల్డ్లో ఉన్నంత వరకు కూడా రెస్పాండెంట్ కానీ రెస్పాండెంట్కి సంబంధించిన రిలేటివ్స్ ఎవరూ కూడా ఆ ఇంటిలోకి ఆ ప్రెమిసెస్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. ముందు చెప్పున్నాను కదా, అగ్రీవ్డ్ పర్సన్ కనుక నేను బయట ఉంటానండి, నాకు రెంట్ పే చేయమనండి అని చెప్పి కనుక అడిగితే కోర్టు ఆర్డర్ చేస్తే రెస్పాండెంట్ ఆవిడ ఎక్కడ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటికి సంబంధించి రెంట్ పే చేయాలి. షేర్డ్ హౌస్ హోల్డ్ని డిస్పోజ్ ఆఫ్ చేయడానికి లేదు, సేల్ చేయడానికి లేదు ఈ ఆర్డర్ గ్రాంట్ చేస్తే. అగ్రీవ్డ్ పర్సన్ కానీ రెస్పాండెంట్ కానీ జాయింట్గా ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారనుకో, ఆ ప్రాపర్టీని అమ్మేయమని చెప్పడం కానీ, విభజించమని చెప్పడం కానీ, విడగొట్టమని చెప్పడం కానీ అలాంటివేవి కూడా అగ్రీవ్డ్ పర్సన్ని చేయకూడదు. రెస్పాండెంట్ ఫోర్స్ చేయకూడదు తను సేల్ చేయమని, మార్టగేజ్ చేయమని, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని, ఇలాంటివేవి చేయడానికి లేదు రెస్పాండెంట్. సెక్షన్ 20 మానిటరీ రిలీఫ్. డొమెస్టిక్ వైలెన్స్ జరగడం వల్ల అగ్రీవ్డ్ పర్సన్కి గనక ఎర్నింగ్స్ లాస్ అవ్వడం, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వడం, తనకి సంబంధించిన ప్రాపర్టీకి డ్యామేజ్ కానీ డిస్ట్రాయ్ కానీ అయ్యిందనుకోండి, అప్పుడు మెయింటెనెన్స్ అడగచ్చు. లేదా నాకు ఎర్నింగ్స్ కావాలండి, నాకు పలానా ప్రాబ్లం అయింది దీనివల్ల జరగడం వల్ల అని చెప్పి మానిటరీ రిలీఫ్ అడగచ్చు అనమాట. కొన్ని ప్రత్యేకమైన వాటి కోసం, అంటే ఇప్పుడు లాస్ ఆఫ్ ఎర్నింగ్స్ అయింది, ఎర్నింగ్స్ అడగచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ అడగచ్చు, ప్రాపర్టీ డ్యామేజ్ అయితే దానికి అడగచ్చు అలా. అండ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 to 128 ఆఫ్ సిఆర్పిసిలో ఉంది కదా, వాటి ప్రకారం కూడా ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఇవ్వచ్చు. దీని ప్రకారం ఎంత పే చేయాలి, ఎప్పట్లోగా ఇవ్వాలి, ఇఫ్ ఫెయిల్ అయితే అప్పుడు ఎలా ఏం చేయాలి అనేది సిఆర్పిసి చెప్తుంది. అగ్రీవ్డ్ పర్సన్ కనుక పే చేయకపోతే అప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది మొత్తం అంతా కూడా సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం జరుగుద్ది. సెక్షన్ 21 కస్టడీ ఆర్డర్స్. ఈ కస్టడీ ఆర్డర్స్ అనేవి చైల్డ్కి అప్లై అవుతాయండి. ఎవరి దగ్గర ఉండాలి ఈ చైల్డ్, ఎవరి ఆధ్వర్యంలో ఉండాలి, ఎవరి దగ్గర పెంచాలి అనేది ఈ కస్టడీ ఆర్డర్ ద్వారా చైల్డ్ని ఇవ్వడం జరుగుద్ది. అండ్ ఈ కస్టడీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చైల్డ్ని రెస్పాండెంట్ కలవాలనుకుంటే కోర్టు ఆర్డర్ మీద అరేంజ్మెంట్స్ చేయించాలి ప్రాపర్గా, అప్పుడే ఆ చైల్డ్ని కలవడానికి అవకాశం ఉంటుంది రెస్పాండెంట్కి విత్ ద కోర్ట్ పర్మిషన్. సెక్షన్ 22 కాంపన్సేషన్ ఆర్డర్స్. అగ్రీవ్డ్ పర్సన్ మ్యాజిస్ట్రేట్కి అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి, రిలీఫ్స్తో పాటు నాకు అడిషనల్గా ఈ కాంపన్సేషన్ ఆర్డర్ గ్రాంట్ చేయమని, అప్పుడు
మ్యాజిస్ట్రేట్ మే గ్రాంట్ అనమాట ఈ ఆర్డర్. అగ్రీవ్డ్ పర్సన్కి అయినా ఇంజురీస్కి, మెంటల్ టార్చర్కి, ఎమోషనల్ డిస్ట్రెస్కి ఏదైనా డ్యామేజ్ అయితే అప్పుడు ఈ ఆర్డర్ని అడగచ్చు. ఎవరి వల్ల అయిందండి ఈ డ్యామేజ్, వైలెన్స్ ఎక్కడైంది, ఎవరి వల్ల అయింది? రెస్పాండెంట్ వల్ల అయింది. కాంపెన్సేషన్ ఎవరు పే చేయాలి? మరి రెస్పాండెంటే పే చేయాలి. సెక్షన్ 23 పవర్ టు గ్రాంట్ ఇంటిరిమ్ అండ్ ఎక్స్ పార్టే ఆర్డర్స్. ప్రైమా ఫాసి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ అయింది అని కానీ లేదని కానీ మ్యాజిస్ట్రేట్ గారు పరిశీలించి ఒక నిర్ధారానికి వచ్చినప్పుడు ఎయిదర్ అగ్రీవ్డ్ పర్సన్కి తరఫున కానీ రెస్పాండెంట్ తరఫున కానీ ఎవరికో ఒకరికి ఎక్స్ పార్టే ఆర్డర్స్ ఇస్తారు. అంటే ఒకరికే ఫేవర్గా ఇచ్చేస్తారనమాట ఆర్డర్స్. డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, అప్పుడు అగ్రీవ్డ్ పార్టీకి ఫేవర్గా ఆర్డర్స్ వస్తాయి. డొమెస్టిక్ వైలెన్స్ జరగలేదు అని కనుక అక్కడ తేలితే అప్పుడు రెస్పాండెంట్కి ఫేవర్గా ఆర్డర్స్ వెళ్తాయి. ఒక్క పర్సన్కి ఫేవర్గా ఇచ్చే డెసిషన్ని ఎక్స్ పార్టీ ఆర్డర్స్ అంటారు. సెక్షన్ 24 కోర్ట్ టు గివ్ కాపీస్ ఆఫ్ ఆర్డర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆర్డర్ కాపీస్ని పోలీస్ స్టేషన్కి అండ్ అగ్రీవ్డ్ పర్సన్కి పంపిస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సర్వీస్ ప్రొవైడర్ గనక డిఐఆర్ని గనక రిజిస్టర్ చేసుంటే అప్పుడు సర్వీస్ ప్రొవైడర్కి ఈ కాపీస్ని పంపిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సెక్షన్ 25 డ్యూరేషన్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఆర్డర్స్. ఈ సెక్షన్ని బేస్ చేసుకొని మ్యాజిస్ట్రేట్ గారు తను ఇచ్చిన ఆర్డర్స్లో మార్పులు చేర్పులు చేయొచ్చు, టైంని రిలీఫ్ని తగ్గించవచ్చు అనమాట. సెక్షన్ 18 మాత్రం, అంటే సెక్షన్ 18 ఏంటి? ప్రొటెక్షన్ ఆర్డర్. అది మాత్రం అగ్రీవ్డ్ పర్సన్ ఇంకా చాలండి నాకు ప్రొటెక్షన్ ఆర్డర్ అని చెప్పేంత వరకు కూడా కంటిన్యూ చేస్తారు. ఎక్సెప్ట్ దట్ సెక్షన్ 18 మిగతా ఏ ఆర్డర్స్లో అయినా సరే ఆల్టరేషన్స్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్. అండ్ ఏమైనా ఆల్టరేషన్స్ గనక, మోడిఫికేషన్స్ ఆర్ రివోకేషన్స్ గనక జరిగినట్లయితే ఆ విషయాల్ని రాతపూర్వకంగా రికార్డ్ చేయాలి మ్యాజిస్ట్రేట్. సెక్షన్ 26 నుంచి రిమైనింగ్ సెక్షన్స్ అన్ని కూడా నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే.